వెల్కమ్ టు ISR9 న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కు Z+ కేటగిరీ భద్రత కల్పించాలి. ధర్మారావు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కు ముప్పుందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జనసైనికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారావు అన్నారు. మచిలీపట్నంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు మరింత భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుల్లెట్ ధర్మారావు, రాధారంగ మిత్ర రాష్ట్ర అధ్యక్షుని మరియు జనసేన పార్టీ నాయకుడిని. మాది మచిలీపట్నం అండి. ఆనాటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారితో కలిసి ప్రయాణం చేసి ఆయన తీసిన చైతన్యరామం సినిమాలు నటించి మరి ఆయన్ని నా బుల్లెట్ మీద ఎక్కించుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాధారంగ మిత్రంలో 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉంటూ అన్ని కులాలను కలుపుని రాధారంగ మిత్రం 60 నియోజకవర్గాల్లో కమిటీలు వేసి నడిపిస్తున్నానండి. మరి గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం ఆవిర్భావ సభకి రాధారంగ మిత్ర మండలి పవన్ కళ్యాణ్ గారి జనసేనకి మద్దతు ప్రకటించాం. అలాగే గత 2 రోజుల క్రితం చాలా దయనీయమైన పరిస్థితి, చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది, ముప్పు ఉంది, ఆయన అత్యధిక కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన దాని మీద రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా ఆందోళనకు గురవుతున్నాం. మేము ఒకటే కోరుతున్నామండి, ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈనాడు అదే ఇమేజ్, అదే పవర్, అదే నాయకత్వ లక్షణాలను ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారిలోనే ఆ రంగా గారిని మరో పవన్ కళ్యాణ్ గారి రూపంలో మేము చూసుకున్నాం రంగా గారిగా. కాబట్టి రంగా గారి తర్వాత అన్న నాయకుడు మాకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు మొన్న ఎన్నికల్లో. కాపులు 100% పెద్దన్న పాత్ర పోషించి అన్ని కాపు సంఘాలను ఒక తాటి మీద తీసుకొచ్చాం. అందరూ కూడా ఒకటే ముక్తఖండంతో ఉండి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి, కూటమి అభ్యర్థుల గెలుపుకి 100% కాపులందరూ కృషి చేశారు. కాపులే కాదండి, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి, రంగా గారికి అభిమానులు ఏ విధంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే అభిమానులు ఉన్నారు. మరి గత ఎన్నికల్లో అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి అండగా పిఠాపురం 8 రోజులు ప్రచారం చేశా, నాదెల మనోహర్ గారు చేశా. రాష్ట్ర వ్యాప్తంగా నేను వేసిన కమిటీలందరూ కూడా దిశానిర్దేశం చేసి కూటమి అభ్యర్థులు గెలిపించాం. మా మచిలీపట్నంలో అయితే కొల్లు రవీంద్ర గారు భారీ మేయర్తో గెలిపించా. అలాగే బాలశౌరి గారు 2 లక్షల పైన గెలుస్తారని నేను ప్రకటించాను, అలాగే గెలిపించుకున్నాం. మేము ఇందు మూలంగా మీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టే వాళ్ళకు ఖబర్దార్ ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారి మరణానంతరం డిసెంబర్ 26, 1988 సంవత్సరంలో ఒక ఆంధ్ర రాష్ట్రమే తగలడిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కంటే ఏదైనా జరిగితే ఖబర్దార్ భారతదేశం అంతా రావణ కాష్టంలాగా తగలడిపోద్ది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, రంగా గారి అభిమానులు కానీ చూస్తూ ఊరుకోరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రంగా గారి అభిమానులు ఆయనకి రక్షణ కవచంగా ఉండి ఆయన కాపాడుకుంటూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ముక్తఖండంతో మేము కోరుకునేది ఒకటే, ఆయన నవ్వుతూ తిరుగుతూ ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయ పరిపాలన చూస్తాం అందరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో కూడా ఉంది. అయ్యా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు Z+ కేటగిరీ కన్నా ఇంకా ఎక్కువ ఏదైనా కేటగిరీ ఉంటే ఆయనకి రక్షణ కవచం లాగా మీరు ఏర్పాటు చేసి ఆయన కాపాడవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని నేను ఇందు మూలంగా రాధారంగ మిత్రం తరపున మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ ఆయన రక్షణ కల్పించాల్సిందిగా రాధారంగం తరపున నేను కోరుకుంటున్నామండి. జోహార్ వేమరంగా, వద్దిలారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.